ఈ ఎన్నికల్లో విద్యావంతులు విచక్షణతో ఆలోచించి వివేకవంతుడికి ఓటు వేసి గెలిపించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డి గెలుపు కోసం కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. సభకు మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీతా మహేందర్ రెడ్డి అధ్యక్షత వహించగా మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డి, జడ్పీ చైర్మన్ ఎల్మినేటి సందీప్ రెడ్డి, మాజీ ఎంపీ బడుగుల లింగయ్య, మాజీ ఎమ్మెల్యే బూడిద విక్షమయ్య గౌడ్, ఉమ్మడి నల్గొండ డీసీసీబీ చైర్మన్ టాస్కాబ్ రాష్ట్ర వైస్ చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మన అభ్యర్థి మూడో వరుసలో ఉన్నారు. మన అభ్యర్థి పక్కకు ఖాళీ బాక్స్ ఉంటుంది. ఈ ఖాళీ బాక్స్ లో మనం ఓటు ఎట్లా ఇస్తామో 1 ఎట్లా వేస్తామో 1 మనం ఒకటే ఓటు వేస్తాం, రెండో ఓటు వేయం. పక్కా ఒక్కడే ఓటు వేస్తాం, రెండో ఓటు వెయ్యం. 20 లక్షల మంది యువతకు ఉపాధి కల్పించిన మొట్టమొదటి మనిషి ప్రపంచంలో కేటీఆర్ గారి విషయం మనందరికీ తెలుసు. ఇవాళ ఏది ఇచ్చినా, ఏది అవకాశం ఇచ్చినా కేసీఆర్ గారు దాన్ని అద్భుతంగా అక్షరాలు నిర్వహిస్తూ తనదైన పద్ధతుల్లో తెలంగాణ యువతకే కాదు తెలంగాణ రాష్ట్రానికే మార్గదర్శిగా ఉండే మన నాయకుడు బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు చెప్తున్నాను. నాకు ఏ డబ్బు లేదు, అక్రమంగా నేను ₹1 సంపాదించలేదు. నేను నిజాయితీగా పనిచేసిన నా పోరాటంలో నిజాయితీ తప్ప నాకు ఏమీ లేదు. ఈరోజు నేను నమ్ముకున్నది ఒకటే, నేను నమ్ముకున్నది మన విద్యావంతులను, మన గ్రాడ్యుయేట్స్, మన బీఆర్ఎస్ బలగాన్ని తప్ప వేరే దేన్ని నమ్ముకోలేదు, డబ్బును నమ్ముకోలేదు. కాబట్టి ఒకవేళ గెలిపిస్తే మీరే గెలిపించాలి తప్ప ఇంకా వేరే ఆశ ఏమీ లేదు. తప్పకుండా నాకు నమ్మకం ఉంది. గులాబీ సైనికులు అంటే నిజమైనటువంటి సైనికులు, ఏమి ఆశించకుండా పోరాడేటువంటి వాళ్ళు, ఉద్యమాన్ని ఉపెత్తున తీసుకెళ్లినటువంటి వాళ్ళు. కాబట్టి తప్పకుండా గట్టి పోరాటం చేస్తారో, తప్పకుండా మా విద్యావంతులకు మంచి తీర్పు ఇస్తారని చెప్పి భావిస్తూ ఇంత గొప్ప అవకాశం 34 నియోజకవర్గాల్లో పోటీ చేసేటువంటి అవకాశం నాకు కల్పించినటువంటి మా నాయకులందరూ కూడా పేరు పేరుకి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మీ గ్రాడ్యుయేట్ గా ఒక గౌరవాన్ని పెంచే విధంగా నేను వివరిస్తే తప్ప ఎక్కడ కూడా ప్రదర్శించుకునే విధంగా మీ గౌరవాన్ని తగ్గించే విధంగా వివరించను. రేపు ఒకవేళ ఎమ్మెల్సీ గెలిస్తే మీ అందరికీ తోడుతా, మా సునీతక్క కూడా నేను తోడుతా. మీ నియోజకవర్గ అభివృద్ధిలో ఎంతో కొంత పాత్ర నేను కూడా పోషిస్తా. కాబట్టి తప్పకుండా ఆలయంలో ఉన్నటువంటి గ్రాడ్యుయేట్ సోదరులందరూ కూడా, సోదరి మనందరూ కూడా ఆలోచించి విజ్ఞతను ఓటేసి నాకు మద్దతు తెలపాల్సిందిగా 300లో ఏనుగుల రాకేష్ రెడ్డి అని నా పేరు ఉంటుంది. దాని పక్కన 1 అనే సంఖ్య 1 జస్ట్ నిలువు గీత వేసి మద్దతు తెలపాల్సిన సందర్భంగా అందరినీ విజ్ఞప్తి చేస్తున్నాను. జై తెలంగాణ, జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేటీఆర్. గొంతుకనైతే మా గ్రాడ్యుయేట్ల గొంతుకనైతే ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా అంటూ ముందుకు వచ్చిన తమ్ముడు ఏనుగుల రాకేష్ రెడ్డి గారిని మీ అందరి ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ముఖ్యంగా ఆలేరులో ఇక్కడ ఉన్న మా అన్నదమ్ములతో, మా ఆడపిల్లలతో కూడా విజ్ఞప్తి, దయచేసి నేను ప్రార్థిస్తాను. ఎందుకంటే ఇవాళ రేపు ఎట్లయిపోయిందంటే యూట్యూబ్లో ఎవరు పడితే వాళ్ళే ఛానల్ పెట్టి ప్రభుత్వంలో ఎవరు పడితే వాళ్ళని బూతులు తిట్టడం అనేది కామన్ అయిపోయింది. సరే, ఇది ప్రజాస్వామ్య దేశం కాబట్టి జర్నలిజం ముసుగులో ఎన్ని బ్లాక్ మెయిల్ చేసినా, ఎన్ని బూతులు తిట్టినా మన ప్రభుత్వంలో ఉండి కూడా భరించింది. మన ప్రభుత్వంలో ఉన్ననాడు 10 ఏళ్ళు ఎవరు ఏమైనా కూడా పట్టించుకోకుండా మనం చేసుకుంటూ ముందుకు పోయినాం. మరి వీటి గురించి మాట్లాడుతూ రేపు శాసనమండలిలో ఉండాలన్నా, లేకపోతే ప్రభుత్వానికి డబ్బ కొట్టుకుంటాం, పైరవీలు చేసుకుంటాం, బ్లాక్ మెయిల్ దందాలు చేసుకుంటాం, చిల్లర మాటలు మాట్లాడుకుంటా రేపు శాసనమండలిలో ఉండాలన్నా ఆలోచించండి. ఇంకా దయచేసి నేను మీ అందరినీ కోరేది ఒకటే, మీ అందరితో ప్రార్థన ఒకటే, ఈ ఎన్నికల్లో విద్యావంతులు విచక్షణతో, వివేకంతో ఆలోచించి ఓటేసి ఎన్నికైంది. ఈ ఎన్నికల్లో ఒక గోల్డ్ మెడలిస్ట్ బిట్స్ విధానంలో ఒక విద్యావంతుడు, ఉన్నత విద్యావంతుడు, సంస్కారం ఉన్నవాడు ప్రభుత్వాన్ని ప్రశ్నించి నిలదీసి కడిగేటోడు ఉండాలి తప్ప బ్లాక్ మెయిలర్లు, చిల్లర దందాలు చేసేటోళ్ళు, తెల్లారు వేస్తే బూత్ మాటలు మాట్లాడేటోళ్ళు, నిమిషానికి ఒక పార్టీ మారేటోళ్ళు అట్లాంటి పనికిరారు. అందుకే దయచేసి మీరు కోరేది తమ్ముడు రాకేష్ రెడ్డి గారికి మరి 27 మే నాడు మీ అందరి ఆశీర్వాదం మనస్ఫూర్తిగా ఉండాలి. దయచేసి ఆ ఓటర్ లిస్టు ముందు పెట్టుకొని ఒక్కొక్కరు 10 మందికి చెప్పాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆలయ నియోజకవర్గంలో తప్పకుండా మీరు మెజారిటీ ఇస్తారని చెప్పి బలంగా విశ్వసిస్తూ జై తెలంగాణ.